అందరికీ నమస్కారాలండి. బీహార్ 25 ఎన్నికల్లో షాక్ తిన్న పీకే అంటే ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ అంటే ఎన్నికల వ్యూహకర్త. ఎలాంటి పార్టీనైనా సరే ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే గెలిపించేస్తాడు అనే పరిస్థితులు నెలకొన్నాయి. 2013లో మోడీ గారి విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ తర్వాత వైఎస్ఆర్సీపీ గెలుపులోనూ, అలాగే ఉత్తరప్రదేశ్లోనూ, అలాగే తమిళనాడులో గెలవడానికి, అలాగే మమతా బెనర్జీ గెలవడానికి ఇతను కారకుడు అయ్యాడని చెప్పి అందరూ మాట్లాడుకుంటారు. అది వాస్తవం. బట్ అటువంటి ప్రశాంత్ కిషోర్ తన సొంతంగా పార్టీ పెట్టి బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తే దారుణంగా ఓడిపోవడం అనేది విచిత్రంగా ఉంది. బీహార్లో మొత్తం 243 స్థానాలుంటే 243 స్థానాలకి నామినేషన్స్ వేశారు. విత్డ్రా అయిన వారు 3 మంది విత్డ్రా అయిపోయారు. అందులో ఒక నామినేషన్ చెల్లలేదు. మొత్తం పోటీలో నిలబడిన వారు 239, అందులో గెలిచినవి 0. టోటల్ ఓట్ల శాతం 3.8%. కేవలం ఒకే ఒక స్థానంలో, 2వ స్థానంలో వచ్చారు అంతే. మిగిలిన చోట్ల చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయారు. విచిత్రం ఏంటంటే ఆయన ఎన్నికల ముందు ప్రెస్ మీట్ పెట్టి వస్తే మనకి 10 లోపల సీట్లు వస్తాయి, లేదంటే 150 పైన వస్తాయి అని చెప్పడం జరిగింది. అప్పుడు విలేకరులు అడిగితే మా సిద్ధాంతాలని, మా మాటలని, మా పద్ధతుల్ని నమ్మితే 150 పైన వస్తాయి, లేదంటే మేము 10 సీట్ల లోపలే గెలుస్తామని చెప్పడం జరిగింది.